ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. డెడ్ పుల్ అండ్ వోల్వరిన్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ పార్ట్ కి ముందు వచ్చిన డెడ్ పుల్ 1 and 2 పార్ట్స్ ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. మీరు ఇంకా ఆ వీడియోని చూడకపోతే ముందుగా ఆ వీడియోని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అలాగే MCU మూవీస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. X-Men మూవీస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని చూస్తే ఈ డెడ్ పుల్ క్యారెక్టర్ ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే మనకి వేడ్ విల్సన్ కనిపిస్తాడు. తనే మన డెడ్ పుల్. తను ఇప్పుడు లోగన్ చనిపోయిన దగ్గరకు వచ్చి లోగన్ ని ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఆ ప్లేస్ ను మొత్తం తవ్వి వాల్వరిన్ అస్థి పంజరాన్ని బయటికి తీస్తాడు. ఇది మామూలు ఎముకలతో కూడిన అస్థి పంజరం కాదు, అడ్మిటియం తో ఉంటుంది. అంటే లోగన్ లోపల మొత్తం అడ్మిటియమే ఉంది కాబట్టి ఇప్పుడు తన ఎముకలు కూడా అలాగే అయిపోయి ఉంటాయి. అలా తన అస్థి పంజరాన్ని బయటికి తీసి దాంతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే సడన్ గా అక్కడికి TVA వాళ్ళు వస్తారు. ఈ TVA గురించి మీకు పూర్తిగా తెలియాలంటే లోకి సిరీస్ చూడాల్సిందే. అలా TVA వాళ్ళు అక్కడికి వచ్చి డెడ్ పుల్ తో అంటారు, నువ్వు టైం మిషన్ ని గెలికి మొత్తం ప్రపంచాన్ని పెంట పెంట చేసి దొబ్బావు, అందుకే నేను ఇక్కడ నుంచి TVAకి తీసుకువెళ్తున్నావు అంటారు. కానీ డెడ్ పుల్ మాత్రం వాళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోకుండా వాళ్ళని పిచ్చ కొట్టుడు కొడతాడు. కొట్టడం కాదు, నరకడం, రక్తం ఏరులై పారిస్తాడు. అది కూడా డాన్స్ చేస్తూ క్యాజువల్ గా చంపేస్తాడు. ఈ మూవీ మీరు చూడాలనుకుంటున్నారు లేదా చూశారు, చూడబోతున్నారు అనుకుంటే మీరు బూతులకి ప్రిపేర్ అయి వెళ్ళాలి. ఎందుకంటే ఈ మూవీ ఏ రేటెడ్, చిన్నపిల్లలకి అస్సలు హలో ఉండదు. అంత రక్తపాతం ఉంటుంది, అంతకు మించిన బూతులు ఉంటాయి. అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా మాట్లాడితే మీరు కమెంట్ లో మాత్రం నన్ను వేసుకోకండి. ఈ మూవీలో ఉన్నదాన్నే నేను ఇంకా తక్కువ చేసి చెప్తున్నాను అన్నమాట. అలా డెడ్ పుల్ అందరిని చంపేసిన తర్వాత అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చాను, లోగన్ కోసం ఎందుకు వెతుకుతున్నాడు, తను చనిపోయిన తన అస్థి పంజరాన్ని ఎందుకు బయటికి తీశాడు అని తన బ్యాక్ స్టోరీని చెప్తాడు. అది కూడా తెలుసుకోవడానికి మనం బ్యాక్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు 2018లో మనకు వేడ్ విల్సన్ కనిపిస్తాడు. తను అవెంజర్స్ లో జాయిన్ అవ్వడం కోసం హ్యాపీ హోగన్ ని కలవడానికి వెళ్తాడు. ఇంతకు ముందు హోగన్ స్టోనీ స్టార్క్ దగ్గర డ్రైవర్ గా పనిచేసేవాడు. అలా మెల్లమెల్లగా తన మంచితనాన్ని నిరూపించుకొని ఇప్పుడు తన దగ్గరే మేనేజర్ గా వర్క్ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు వేడ్ విల్సన్ అవెంజర్స్ లో జాయిన్ అవ్వడానికి తన దగ్గరికి వస్తే తనని హోగన్ రిజెక్ట్ చేస్తాడు. నిజానికి వేడ్ విల్సన్ చెప్పాలనుకుంది ఏంటంటే తను తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఏదైనా సాధించాలనుకుంటున్నాడు. అలాగే తను 10 మందికి సహాయం చేయాలని కూడా అనుకుంటున్నాను. అందుకే నేను అవెంజర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటాడు. కానీ ఎంత చెప్పినా హ్యాపీ హోగన్ మాత్రం తన మాటల్ని అస్సలు ఒప్పుకోడు. నీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కలే ఉండాలి, అంతేకాని అవెంజర్స్ అవుతాం ఏదో పీకుతాం అనుకుంటే చాలా కష్టం రా అబ్బాయి అని అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా 6 సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ టైం కి వచ్చేసామన్నమాట. ఇప్పుడు వేడ్ విల్సన్ అన్ని వదిలేసి తన సూట్ ని పక్కన పెట్టి తను సూపర్ హీరోని కాదు, తొక్క కాదు అని ఏదో నార్మల్ జాబ్ ని చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. అలాగే ఈ రోజు వేడ్ విల్సన్ బర్త్డే కూడా ఉంటుంది. ఆ బర్త్డే ని సెలబ్రేట్ చేయడం కోసం తన గర్ల్ ఫ్రెండ్ ఇంకా తన పాత దోస్తులు అందరూ వస్తారు. మీకు తెలిసే ఉంటుంది కదా, వేడ్ విల్సన్ కళ్ళు కనిపించిన ఒక ముసలావిడితో కలిసి ఉంటాడు. అలాగే ఇప్పుడు అదే ఇంట్లో తన దోస్తులందరూ కలిసి వేడ్ విల్సన్ బర్త్డే పార్టీని చేయడానికి వస్తారు. కానీ అంతలో అక్కడికి TVA వాళ్ళు వస్తారు. వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాడు కాబట్టి వేడ్ విల్సన్ కి ఏమీ అర్థం కాదు. అప్పుడే TVA వాళ్ళు తనని TVAకి తీసుకువెళ్తున్నాం అని చెప్తారు. కానీ మనోడు మాత్రం మిమ్మల్ని చూస్తుంటే గ్రూప్ డాన్సర్ లా ఉన్నారు అని వాళ్ళపై కామెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడే TVA వాళ్ళు వేడ్ విల్సన్ ని పట్టుకొని అక్కడి నుంచి TVAకి తీసుకొని వచ్చేస్తారు. అలా కొంతసేపటి తర్వాత వేడ్ విల్సన్ కళ్ళు తెరవగానే తను TVA హెడ్ క్వార్టర్స్ లో ఉంటాడు. అలాగే తన ముందు మిస్టర్ పారాడాక్స్ కూర్చొని ఉంటాడు. అలా మనోడు మెలకులోకి రాగానే అప్పుడే పారాడాక్స్ అంటాడు, నా పైన ఉన్న అధికారులు ఒక విషయం చెప్పారు, నువ్వు ఈ ప్రపంచానికి ముఖ్యమైన వాడివి కాబోతున్నావు, ఎందుకంటే నీ ప్రపంచం నెమ్మది నెమ్మదిగా అంతమవ్వబోతుంది అంటాడు. అలాగే ఈ TVలో వేడ్ విల్సన్ కి ఫ్యూచర్ లో జరిగే ఒక ఫుటేజ్ ని కూడా చూపిస్తారు. ఇందులో గాయపడ్డ డెడ్ పుల్ దగ్గర థోర్ ఏడుస్తూ ఉంటాడు. అంటే ఫ్యూచర్ లో డెడ్ పుల్ పై ఇంకా సినిమాలు రాబోతున్నాయి. అవి థోర్ తో కనెక్ట్ అయి కూడా ఉండవచ్చు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాడు, ఇక నుంచి నువ్వు TVA కోసం పని చేయాలి అని. ఇన్ని ఏళ్ల నుంచి వేడ్ విల్సన్ కూడా కోరుకునేది అదే. తను ఎలాగైనా సరే ప్రపంచాన్ని కాపాడే పనిలో పాలు పంచుకోవాలి అనుకుంటాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి పారాడాక్స్ చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ ఎందుకు తన ప్రపంచం అంతమవుతుందో డెడ్ పుల్ కి అర్థం కావదు. అందుకే పారాడాక్స్ తో అంటాడు, అసలు ఏంద్రాబాయ్ నిగోలా, ఇంతవరకు బానే ఉందిగా నా ప్రపంచం, మళ్ళీ అంతమవుతుంది అంటావేంటి, అసలు ఏమైంది అంటాడు. అప్పుడు పారాడాక్స్
పారాడాక్స్, మీ ప్రపంచంలో ఒక మూలకర్త ఉంటాడు, అంటే అతని వల్లే మీ ప్రపంచం ముందుకు వెళ్తుంది. కానీ ఇప్పుడు ఆ మూలకర్త లేకపోవడం వల్ల మొత్తం మీ ప్రపంచం నాశనం అవబోతుంది అంటాడు. ఆ మాట వినగానే వేడ్ విల్సన్ తనే ఆ మూలకర్త అనుకొని, నేను లేకపోవడం ఏంద్రాబాయ్, ఇప్పుడే మీరు బలవంతంగా తీసుకొచ్చారు కదా, మళ్ళీ నేను కిందికి నా ప్రపంచంలోకి వెళ్తే అంతా సరైపోతుంది, నా ప్రపంచం బాగైపోతుంది అంటాడు. కానీ పారాడాక్స్ మాత్రం ఓ ఓ ఓ నువ్వు అంతగానో ఊహించుకోకు, మూలకర్త నువ్వు కాదురా అబ్బాయి, లోగన్ మీ ప్రపంచానికి మూలకర్త, కానీ తను చనిపోవడం వల్ల మొత్తం మీ ప్రపంచం అంతమవబోతుంది అంటాడు. కానీ డెడ్పూల్ మాత్రం దానికి ఒప్పుకోడు. నా ప్రపంచం అంతమవుతుంటే నేను చూస్తూ కూర్చోను, మీకు ఎలాగైనా సరే లోగన్ కావాలి కాబట్టి ఏ టైంలో నుంచి అయినా సరే నేను ఒక లోగన్ ని తీసుకువస్తాను అని చెప్పి వెంటనే పారాడాక్స్ దగ్గర ఉన్న టెంపర్ ని ఉపయోగించి అక్కడ నుంచి వేరే వేరే టైం లైన్స్ లోకి వెళ్తూ అక్కడ ఉన్న వాల్వరిన్స్ ని అందరినీ కలుస్తూ ఉంటాడు. అంటే వేరే టైం లైన్ లో ఉన్న వాల్వరిన్ ని వీళ్ళ ప్రపంచంలోకి తీసుకువస్తే మళ్ళీ అంతమవబోతున్న వీళ్ళ ప్రపంచం నార్మల్ గా నడుస్తుంది అనుకుంటాడు డెడ్పూల్. ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం ఎర్త్ 616, ఈ ప్రపంచంలోనే లోగన్ చనిపోతాడు. మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన లోగన్ మూవీని ఇంకా చూడకపోతే చూడండి, అందులో లోగన్ ఎలా చనిపోయాడు అనేది మొత్తం ఉంటుంది. అలా చనిపోయిన లోగన్ ని వేరే టైంలో నుంచి తీసుకురావడం కోసం డెడ్పూల్ అక్కడ నుంచి బయలుదేరతాడు. అలా చాలా మంది లోగన్స్ ని కలుస్తాడు. అలాగే ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక విషయం కూడా ఇక్కడే మనకి తెలుస్తుంది. అదేంటంటే వాల్వరిన్ లుక్ లో మనకు హెన్రీ కేవిల్ కూడా కనిపిస్తాడు. ఇది ఫ్యాన్స్ కోరిక మీద పెట్టారో లేకపోతే ఫ్యూచర్ లో నిజమవుతుందో ఎంసీ వాళ్ళకే తెలియాలి. కానీ హెన్రీ కేవిల్ ని వాల్వరిన్ గా చూస్తుంటే మాత్రం మస్తు కిక్ వచ్చింది. ఇక స్టోరీలోకి వెళ్తే అక్కడ హెన్రీ కేవిల్ కూడా మనోన్ని పిచ్చగా కొట్టేస్తాడు. దాంతో ఇంకో టైం లైన్ లో ఉన్న వాల్వరిన్ దగ్గరికి వెళ్తాడు. ఈ టైం లైన్ లో ఉన్న వాల్వరిన్ పచ్చి తాగుబోతాయి ఉంటాడు. తన వల్లే తన ప్రపంచం మొత్తం నాశనమై ఉంటుంది, అందుకే ఎవ్వరు తనని అస్సలు పట్టించుకోరు. అప్పుడే డెడ్పూల్ వాల్వరిన్ దగ్గరికి వెళ్లి, నీతో నాకు పని పడింది, నీ వల్లే నా ప్రపంచాన్ని కాపాడుకోగలను, అందుకే నువ్వు నా వెంట రావాలని తనని తీసుకొని పారాడాక్స్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే డెడ్పూల్ పారాడాక్స్ తో అంటాడు, ఇగో చూసావా లోగన్, వీని తీసుకువచ్చాను, వీని మా ప్రపంచంలోకి తీసుకువెళ్తే నాశనం అయిపోతున్న మా ప్రపంచం మళ్ళీ నార్మల్ అవుతుంది కదా అంటాడు. కానీ పారాడాక్స్ మాత్రం, నువ్వు పప్పులో కాలేశవరా అబ్బాయి, ఆల్రెడీ మీ ప్రపంచంలో లోగన్ చాప్టర్ ముగిసిపోయింది, ఈ లోగన్ అంటావా, వీడి వల్లే వీడి ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది, వీడస్సలు చేతకాని వాడు, పచ్చి తాగుబోతూ, వీడితో అస్సలు పనవదు అంటాడు. దాంతో డెడ్పూల్ కి పారాడాక్స్ మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే పారాడాక్స్ తెలివిగా ఆలోచించి వీళ్ళిద్దరిని వదిలిపెడితే నా ప్రాణాల మీదకి తీసుకువస్తారని ఇద్దరిని బయటికి రాకుండా శూన్య లోకంలో పడేస్తాడు. ఈ శూన్య లోకం గురించి లోకి సిరీస్ చూసిన అందరికి బాగా తెలుసు. ఇక్కడే ఎలైత్ కూడా ఉంటుంది. ఈ ఎలైత్ ని క్యాంగ్ క్రియేట్ చేసి ఉంటాడు. ఈ శూన్య లోకంలోకి డెడ్పూల్ ఇంకా వాల్వరిన్ ఇద్దరు రాగానే ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే వాల్వరిన్ అంటాడు, నేను నా ప్రపంచంలో మంచిగా మందు తాగుతూ ఉంటే నన్ను అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చి ఈ శూన్య లోకంలో ఇరికించావని డెడ్పూల్ ని కొడతాడు. దాంతో ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఎలా కొట్టుకుంటారంటే పిచ్చి పట్టినట్టు ఫ్యాన్స్ ఎన్ని రోజులుగా ఉన్న ఆకలిని మొత్తం తీర్చేస్తారు. అలా వీళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉన్నప్పుడే అప్పుడే అక్కడికి క్రిస్ ఎవెన్స్ వస్తాడు. అంటే మన కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ చూశాడు కదా, అతనే అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే డెడ్పూల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను మార్వెల్ ప్రపంచంలోకి వచ్చేసాను అనుకుంటాడు. కానీ నిజానికి అక్కడికి వచ్చింది కెప్టెన్ అమెరికాగా చేసిన క్రిస్ ఎవెన్స్ కాదు, ఫెంటాస్టిక్ ఫోర్ లో ఉన్న జానీ స్ట్రామ్. అప్పుడే వాల్వరిన్ జానీ స్ట్రామ్ ని అడుగుతాడు, అసలు మనం ఎక్కడికి వచ్చేసాం, ఇదంతా ఏంటి అంటాడు. అప్పుడు డెడ్పూల్, చూడ్డానికి ఇదేదో మ్యాడ్ మ్యాక్స్ సెట్ లా ఉంది అంటాడు. కానీ అంతలో కసండ్రా నోవా మనుషులు వచ్చి వాల్వరిన్ ని, డెడ్పూల్ ని, జానీ స్ట్రామ్ ని ముగ్గురిని బంధించి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. అలా వెళ్తున్నప్పుడే డెడ్పూల్ ఇంకా వాల్వరిన్ ఇద్దరు జానీ స్ట్రామ్ ని అడుగుతారు, అసలు మనం ఎక్కడున్నాం, మనం తీసుకువెళ్తున్న వాళ్ళు ఎవరు అని. అప్పుడు జానీ స్ట్రామ్ అంటాడు, మనం తీసుకువెళ్తుంది కసండ్రా నోవా మనుషులు. ఈ శూన్య లోకంలోకి వచ్చాక ఎలైత్ కి ఆహారం అన్నా అవ్వాలి, లేదంటే కసండ్రా నోవా దగ్గర బానిసలుగానన్నా పని చేయాలి. అలా ఉంటేనే తను మనని ప్రాణాలతో వదిలేస్తుంది, లేదంటే ఎలైత్ కి ఆహారంగా వేసేస్తుంది అంటాడు. అలా కొంతసేపటి తర్వాత ముగ్గురిని కసండ్రా నోవా దగ్గరికి తీసుకువెళ్తారు. చూడ్డానికి నోవా ప్రొఫెసర్ ఎక్స్ లాగే ఉంటుంది. చూడ్డానికి కాదు, తను స్వయానా ప్రొఫెసర్ సిస్టరే అయి ఉంటుంది. కాకపోతే తను పుట్టగానే ఈ శూన్య లోకంలో పడేస్తారు. అలా ఇక్కడికి రాగానే మనకి చాలా మంది సూపర్ విలన్స్, సూపర్ హీరోస్ కనిపిస్తారు. అంటే వీళ్ళందరూ వేరే వేరే టైం లైన్ కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. అప్పుడే డెడ్పూల్ తను ఎలాగైనా సరే నోవా దగ్గర మంచివాడు అనిపించుకొని ఇక నుంచి తప్పించుకోవాలని జానీ స్ట్రామ్ ని ఎర్రి
ఓపెన్ చేసి అక్కడ తన గురించి ఉన్నవి లేనివి మొత్తం అబద్ధాలు చెప్తాడు. మేము దారిలో వస్తున్నప్పుడు నీ గురించి చాలా విషయాలు చెప్పాడు. ఆ గుండు మొహంది మంచిది కాదు, ఎదుటి వాళ్ళని చూస్తే దానికి పిచ్చి పట్టినట్టు అవుతుంది, అది సుఖంగా ఉండదు, పక్కని సుఖంగా ఉండనివ్వదు అని తన గురించి ఉన్నవి లేనివి మొత్తం చెప్పేస్తాడు. దాంతో నోవాకి పిచ్చ కోపం వస్తుంది. ఒకే దెబ్బతో జాన్ స్ట్రోమ్ ని చంపేస్తుంది. దాంతో వల్వరిన్ కి పిచ్చ కోపం వస్తుంది డెడ్పుల్ పై. చెత్త నా కొడుక, నీ వల్లే ఒక మనిషి చనిపోయాడ్రా, తన గురించి ఉన్నవి లేని మొత్తం చెప్పేశావు, ఇప్పుడు చూడు ఆ గుండు మొహంది అమాయకుడిని చంపేసింది అంటాడు. అలా ఇద్దరు మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. కానీ నోవా మాత్రం నా ముందు గొడవ పడకన్నారే, ఇక్కడికి మీరు వచ్చాక తిరిగి అస్సలు వెళ్ళలేరు, నా దగ్గర చచ్చినట్టు పని చేయడమే, నా కింద పని చేస్తారా చస్తారా అంటుంది. కానీ డెడ్పూల్ వాళ్ళు మాత్రం తన మాట అస్సలు వినరు. అలా మళ్ళీ వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. దాంతో కసండ్రా నోవా వాళ్ళని తిడుతుంది. ఇక మీరు లొల్లి ఆపండి, ఇక నుంచి మీరు నా కిందే పని చేయాలి అంటుంది. కానీ వోల్వరిన్ డెడ్పూల్ ఇద్దరు ఒప్పుకోరు. అప్పుడే నోవా అయితే మీ చావు చావండి అని, అలా అయితే వీళ్ళని చంపేస్తుందని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ ఎలాగోలా చేసి డెడ్పూల్ ఇంకా వోల్వరిన్ అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడతారు. అలా కొంత దూరం వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక రెస్టారెంట్ లాంటిది కనిపిస్తుంది. ఈ శూన్య ప్రపంచంలో ఇది దొరకడమే ఎక్కువ వీళ్ళకి. అలా లోపలికి వెళ్లి డెడ్పూల్ పాత ఫుడ్ ని తింటూ ఉంటాడు. అప్పుడే వోల్వరిన్ మందు కోసం మొత్తం వెతుకుతాడు. ఎక్కడ దొరకకపోవడంతో ఇక శానిటైజర్ ని ఓపెన్ చేసి తాగుతూ ఉంటాడు. ఇలాంటి పనులు మన వాళ్ళు లాక్ డౌన్ లో చాలానే చేసేశారు. ఇప్పుడు వీళ్ళు ఎలాగైనా సరే తప్పించుకొని ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలి, లేదంటే డెడ్పూల్ ప్రపంచం 3 రోజుల్లో అంతమవబోతుంది. ఎలాగైనా అది అంతం అవ్వకుండా కాపాడాలి. అలా ఇద్దరు ఆ రెస్టారెంట్ ని వదిలేసి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటే అప్పుడే వాళ్ళకి ఇంకో డెడ్పూల్ కనిపిస్తాడు. ఈ డెడ్పూల్ డాగ్ పూల్ తో కలిసి వస్తాడు. అప్పుడే ఆ డెడ్పూల్ వాల్వరిన్ ఇంకా రియల్ డెడ్పూల్ అక్కడ నుంచి బయటపడడం కోసం తన కార్ ని ఇచ్చి అక్కడ నుంచి పంపిస్తాడు. అలా డెడ్పూల్ వాల్వరిన్ ఇద్దరు కార్ లో బయలుదేరతారు. అలా వెళ్తూ ఉన్నప్పుడే మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. వాల్వరిన్ అంటాడు, నీలాంటి పిచ్చి నా కొడుకుని, తలతిక్క నా కొడుకుని నేను ఎక్కడ చూడలేదు, నీలాంటి వాడితో నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా నీ దోస్తులు, అసలు ప్రపంచమే నిన్ను వద్దనుకుంటుంది, నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి అంటాడు. ఆ మాట వినగానే డెడ్పూల్ కి చాలా కోపం వస్తుంది. అలా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే రక్తం ఏర్లై పారుతుంది. ఎంత చంపుకున్నా సరే ఇద్దరికి చావురాదు. కాబట్టి రక్తం లీటర్లు పోయినా సరే కొట్టుకోవడం మాత్రం ఆపరు. ఇద్దరు ఫైట్ చేసి చేసి అలసిపోయి అక్కడే పడుకుంటారు. కానీ అంతలో ఎవరో అక్కడికి వచ్చి ఇద్దరిని కారులో అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోతారు. అలా వీళ్ళు ఒక ప్లేస్ కి రాగానే ఇద్దరికి మెలకు వస్తుంది. పైకి లేచి చూస్తే వీళ్ళ ముందు ఇంకా 4 సూపర్ హీరోస్ కనిపిస్తారు. ఒకరు ఎలక్ట్రా, ఇంకొకరు బ్లేడ్, తర్వాత క్యాంబర్ట్, ఇక లాస్ట్ గా X-23 లాగన్ మూవీలో చూసిన X-23 నే. వీళ్ళందరూ సూపర్ హీరోసే. కాకపోతే కసండ్రా నోవాకి దొరకకుండా ఈ శూన్య ప్రపంచంలో దాక్కుని బతుకుతూ ఉంటారు. అప్పుడే డెడ్పూల్ అంటాడు, మీరెవరో ఏం చేశారో ఏం చేసి ఇక్కడికి వచ్చారో నాకు ఏమీ తెలియదు, కాకపోతే 3 రోజుల్లో నా ప్రపంచం అంతం అవబోతుంది. నా ప్రపంచాన్ని నేను కాపాడుకోవాలంటే నేను ప్రాణాలతో ఇక్కడ నుంచి బయటపడాలి. అలా చెయ్యాలంటే ఇక్కడ నుంచి పంపించడం కసండ్రా నోవా వల్లనే అవుతుంది. అందుకే మనం వెంటనే తనపై అటాక్ చేయాలి అంటాడు. దాంతో ఎలక్ట్రా వాళ్ళు కూడా ఒప్పుకొని అందరూ కలిసి కసండ్రా నోవాపై ఫైట్ చేయడం కోసం బయలుదేరతారు. ఇక్కడికి రాగానే కసండ్రా నోవా దగ్గర ఉన్న వేరే టైం లైన్ కి సంబంధించిన సూపర్ హీరోలు, సూపర్ విలన్స్ కి డెడ్పూల్ వాళ్ళకి మధ్య అదిరిపోయే ఫైట్ జరుగుతుంది. ఒక పక్క ఎలక్ట్రా పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటే ఇంకో పక్క బ్లేడ్ అందరిని నరుకుతూ ఉంటాడు. అలాగే గ్యాంబెట్ తన పత్తాలతో మొత్తం బీభత్సాన్ని సృష్టిస్తాడు. X-23 ఎప్పటిలాగే తన కోపాన్ని మొత్తం ఎదురుగా ఉన్న వాళ్ళపై చూపిస్తుంది. అలా వీళ్ళు కింద ఉన్న నోవా మనుషులతో ఫైట్ చేస్తూ ఉంటే డెడ్పూల్ ఇంకా వోల్వరిన్ పైన ఉన్న కసండ్రా నోవా దగ్గరికి వెళ్తారు. కానీ కసండ్రా నోవాని ఎదిరించడం అంత తేలిక కాదు. తను ప్రొఫెసర్ ఎక్స్ లాగే ప్రతి సూపర్ హీరోని కంట్రోల్ చేయగలదు, తనపై హెల్మెట్ లేనంత వరకు. అలా తను వెంటనే డెడ్పూల్ ని కొట్టి వోల్వరిన్ మైండ్ లోకి వెళ్లి తన మైండ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే తనతో అంటుంది, మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్న వోల్వరిన్స్ కంటే నువ్వే కొంచెం తేడాగా ఉన్నావు, అసలు ఏం జరిగింది అంటుంది. అప్పుడు వోల్వరిన్ కూడా మొత్తం నా ప్రపంచం నా వల్లే అంతమైంది, నాతో ఉన్న సూపర్ హీరోస్ చనిపోతుంటే వాళ్ళకి హెల్ప్ నేను చేయలేదు అంటాడు. అలా నోవా వోల్వరిన్ మైండ్ ని కంట్రోల్ చేస్తూ తన కింద పని చేస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తానని చెప్తూ ఉంటుంది. కానీ అప్పుడే X-23 జగన్నాథ్ ని చంపేసి తన హెల్మెట్ ని తీసుకువచ్చి డెడ్పూల్ కి ఇస్తుంది. అలా వెంటనే డెడ్పూల్ ఆ హెల్మెట్ ని కసండ్రా నోవాపై పెట్టగానే
తన పవర్స్ పనిచేయడం ఆగిపోతాయి. వెంటనే తను వోల్వరిన్ మైండ్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే డెడ్పూల్ నోవాతో అంటాడు, నిన్ను ఇప్పుడే చంపేస్తాను, నీకు పవర్స్ పనిచేయవు, నీ తలని ఒక్క దెబ్బతో తిప్పేస్తాను, మమ్మల్ని వెంటనే మా ప్రపంచంలోకి రిటర్న్ పంపించే అంటాడు. కానీ నోవా మాత్రం దానికి అస్సలు ఒప్పుకోదు. అంతలో అక్కడికి నోవా దగ్గర పనిచేసేవాడు వచ్చి నోవాని షూట్ చేస్తాడు. ఇప్పుడు తన పవర్స్ పనిచేయడం లేదు కాబట్టి నెమ్మదిగా తను చనిపోతూ ఉంటుంది. వీడు ఆల్రెడీ పారాడాక్స్ తో కలిసిపోయి ఉంటాడు. అప్పుడే వోల్వరిన్ డెడ్పూల్ తో అంటాడు, తన హెల్మెట్ ని తీసేయి, తను చనిపోబోతుంది అని. కానీ డెడ్పూల్ మాత్రం తన హెల్మెట్ ని తీస్తే ముందుగా మనని చంపేస్తుంది, అందుకే నేను చచ్చినా తీయను అంటాడు. కానీ వోల్వరిన్ మాత్రం కోపంతో గట్టిగా తనపై అరవగానే వెంటనే ఆ హెల్మెట్ ని తీసేస్తాడు. అలా హెల్మెట్ తీయగానే మళ్ళీ నార్మల్ అయిపోతుంది కసాండ్రా నోవా. అలాగే ఇప్పుడు తను కొంచెం మంచిగా కూడా మారుతుంది. అందుకే డెడ్పూల్ ని వోల్వరిన్ ని ఏం చేయకుండా వదిలేస్తుంది. అలాగే నోవా వీళ్ళని తిరిగి వీళ్ళ ప్రపంచంలోకి పంపించడానికి కూడా ఒప్పుకొని తన జేబుల నుంచి ఒక రింగ్ ని బయటికి తీస్తుంది. ఈ రింగ్ ఏదో కాదు, డాక్టర్ స్ట్రేంజ్ చేతిలో ఉండేదే. ఆ డాక్టర్ స్ట్రేంజ్ ఏ టైం లైన్ కి సంబంధించిన వాడో చెప్పలేదు, కానీ తనని చంపేసి తన దగ్గర ఉన్న రింగ్ ని మాత్రం తీసుకున్నానని చెప్తుంది. అలా వెంటనే ఆ రింగ్ తో పోర్టల్ ని ఓపెన్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోవడానికి హెల్ప్ చేస్తుంది. వెంటనే డెడ్పూల్ ఇంకా వోల్వరిన్ అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేస్తారు. అలా ఈ ప్రపంచంలోకి రాగానే వెంటనే వోల్వరిన్ డెడ్పూల్ ఇద్దరు పారాడాక్స్ దగ్గరికి వెళ్తారు. ఈ పారాడాక్స్ ఆల్రెడీ ఒక టైం రీపర్ ని రెడీ చేస్తూ ఉంటాడు. దాని సహాయంతో మొత్తం టీవీ అనే తన కంట్రోల్ లో పెట్టుకోవాలి అనుకుంటాడు. కానీ డెడ్పూల్ ని వోల్వరిన్ ని పంపించి తన వెనకే కసాండ్రా నోవా కూడా వస్తుంది. ఇదంతా తన ప్లాన్ అయి ఉంటుంది. అప్పుడే తనకి తెలుస్తుంది పారాడాక్స్ ఒక టైం రీపర్ ని రెడీ చేస్తున్నాడు అని. ఇప్పుడు తను ఆ టైం రీపర్ ని ఉపయోగించి మొత్తం అన్ని ప్రపంచాలని అంతం చేసి ఒక శూన్య లోకాన్ని సృష్టించాలి అనుకుంటుంది. ఎందుకంటే ఇంతవరకు తను ఆ శూన్య లోకంలో హ్యాపీగా ఉంది. తనకి ఎలాంటి ప్రపంచం అన్నా అస్సలు ఇష్టం లేదు, అందుకే అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు కావాలని వెళ్లి తనని మళ్ళీ బయటికి తీసుకొచ్చారు కాబట్టి మొత్తం ప్రపంచాలని అంతం చేసి ఒక శూన్య లోకాన్ని మాత్రమే ఉంచి దానికి రాణి అయి పాలించాలి అనుకుంటుంది. అలా వెంటనే డెడ్పూల్ ని వోల్వరిన్ ని ఇద్దరిని పక్కకు తోసేసి పారాడాక్స్ మైండ్ లోకి వెళ్లి అసలు ఆ టైం రీపర్ ని ఎలా ఉపయోగిస్తారో మొత్తం తెలుసుకుంటుంది. అలా వెంటనే ఆ టైం రీపర్ ని ఉపయోగించి మొత్తం అన్ని ప్రపంచాల్ని అంతం చేయడం కూడా స్టార్ట్ చేస్తుంది. అదే టైంలో డెడ్పూల్ ఇంకా వోల్వరిన్ తనని ఆపాలనుకుంటారు. కానీ కసాండ్రా నోవా ఓపెన్ చేసిన పోర్టల్ ద్వారా వేరే ప్రపంచాలకి సంబంధించిన మొత్తం డెడ్పూల్స్ ఈ ప్రపంచంలోకి వచ్చేస్తారు. అలా డెడ్పూల్స్ కి వోల్వరిన్ ఇంకా మన డెడ్పూల్ కి మధ్య అదిరిపోయే ఫైట్ జరుగుతుంది. అసలు ఈ ఫైట్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంది. ఫ్యాన్స్ కోసం పెట్టారనుకుంటా, అదిరిపోయింది. అలా ఇద్దరు కలిసి అందరూ డెడ్పూల్స్ ని దారుణంగా చంపేస్తారు. కానీ డెడ్పూల్స్ కి హీలింగ్ పవర్ ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళు ప్రాణాలతో బతికి వస్తారు. అప్పుడే డెడ్పూల్ అంటాడు, మీరు ఇలా ప్రాణాలతో తిరిగి వస్తుంటే మిమ్మల్ని చంపుకుంటే ఇక్కడ కూర్చుంటే టైం అయిపోతుందా బాయ్, మొత్తం ప్రపంచం అంతం అవబోతుంది, నేను వెళ్ళి ఆ లేడీని ఆపాలి అంటాడు. కానీ ఆ డెడ్పూల్స్ మాత్రం అస్సలు వినరు. అంతలో పీటర్ అక్కడికి వస్తాడు. ప్రతి డెడ్పూల్ దగ్గర ఒక పీటర్ ఉంటాడు. అలా పీటర్ అక్కడికి వచ్చి మొత్తం డెడ్పూల్స్ తో అంటాడు, ఇతను మనవాడే, మన దోస్తే, ఇతన్ని ఏమీ చేయకూడదు అని. దాంతో ఆ డెడ్పూల్స్ కూడా ఒప్పుకుంటారు. దాంతో వెంటనే వోల్వరిన్ ఇంకా డెడ్పూల్ ఇద్దరు పారాడాక్స్ దగ్గరికి వస్తారు. అసలు తను ఆ టైం రీపర్ ని ఉపయోగించకుండా మనం ఎలా ఆపాలి అంటారు. అప్పుడే పారాడాక్స్ తను ఉపయోగిస్తున్న మిషన్ కింద మ్యాటర్ ఇంకా యాంటీ మ్యాటర్ అనే రెండు పవర్స్ ఉన్నాయి. మీరు కిందకి వెళ్లి ఆ రెండిట్స్ ని కలిపారంటే మొత్తం మిషన్ పనిచేయడం ఆగిపోతుంది అంటాడు. కానీ ఎవరైతే అలా చేయడానికి వెళ్తారో వాళ్ళు మాత్రం ప్రాణాలతో బయటపడరు, పీస్ గా చనిపోతారు అంటాడు. దాంతో ఒకరైతే ప్రాణాలు పోతాయి కాబట్టి ఇద్దరు వెళ్లి ఆ మ్యాటర్ ఇంకా యాంటీ మ్యాటర్ ని కలుపుతారు. దాంతో ఆ మిషన్ మొత్తం బ్లాస్ట్ అయ్యి కసాండ్రా నోవా కూడా చనిపోతుంది. ఆ తర్వాత టీవీకి సంబంధించిన ఇంకో టీం అక్కడికి వచ్చి పారాడాక్స్ ని బంధించి తీసుకువెళ్తారు. ఎందుకంటే తను టీవీ పర్మిషన్ లేకుండా టైం రీపర్ ని ఉపయోగించాడు కాబట్టి. అప్పుడే టీవీ వాళ్ళు నోవాని చంపి ప్రపంచాలని మొత్తాన్ని కాపాడినందుకు డెడ్పూల్ ని వోల్వరిన్ ని మెచ్చుకుంటారు. అలాగే డెడ్పూల్ టీవీ వాళ్ళతో అంటాడు, మేము ఇలా చేయడానికి శూన్య లోకంలో మాకు కొంతమంది హెల్ప్ చేశారు, వాళ్ళని తిరిగి వాళ్ళ ప్రపంచంలోకి పంపించేయండి. అలాగే నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. నా దోస్తు వోల్వరిన్ కూడా తన ప్రపంచాన్ని మొత్తం కోల్పోయాడు, ఇప్పుడు తన ప్రపంచాన్ని మంచి చేయండి అంటాడు. కానీ టీవీ వాళ్ళు మాత్రం
అలా తన ప్రపంచం అంతమైంది కాబట్టి ఇప్పుడు మంచి కోసం తను సహాయపడ్డాడు, దాన్ని అలాగే ఉండనివ్వు అంటుంది. ఆ తర్వాత డెడ్ పూల్ ఇంకా వల్వరిన్ ఇద్దరు కొంతసేపు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత డెడ్ పూల్ ఇప్పుడు మొత్తం అంతమవుతున్న తన ప్రపంచాన్ని కాపాడాడు కాబట్టి తిరిగి తన దోస్తు, తన గర్ల్ ఫ్రెండ్ మొత్తంతో తిరిగి హ్యాపీగా ఉంటాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. డెడ్ పూల్, వల్వరిన్ ఇంకా MCU ఫ్యాన్స్ ఎవరున్నా సరే ఈ వీడియోని లైక్ చేయండి. ఇందులో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.